హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి సాయిరామ్ ఛానల్. నిన్నటి తర్వాయి భాగం ఈరోజు చెప్పబోతున్నాను. రాణులు అగ్ని వంటి తేజస్సు, సూర్యుని వంటి ప్రకాశము గల గర్భాలతో జయాలక్షణాలు పొందేరట. మళ్ళీ వాల్మీకి మహర్షి ఇక్కడ వంశస్థ వృత్తాన్ని ఉపయోగిస్తారు. ఇది ఇలా ఉండగా, ఇంతకు ముందే బ్రహ్మదేవుడు లోకహితం కోసం విష్ణు సాయంగా బలవంతులు కామరూపులు అయిన మీ అంశాలని సృష్టించండి అని దేవతలను ఆజ్ఞాపించాడు. ఇంతకు ముందే కొంతమంది వృక్షవానరులు పుట్టి ఉన్నారు. వాళ్ళ బలం పెరిగేటట్లుగా ఆ జాతి సృష్టింపబడాలి. అందుకనే పూర్వమే ఆవులింత వచ్చిన నా ముఖం నుండి వృక్షశ్రేష్ఠుడైన జాంబవంతుడు సృష్టింపబడ్డాడు అని బ్రహ్మ మార్గోపదేశం చేశాడు. ఆ విధంగా బ్రహ్మ శాసనాన్ని అనుసరించి ఋషులు, సిద్ధులు, విద్యాధరులు, ఉరగులు, చారుణులు, గంధర్వులు మొదలైన దేవతాగణాలు తమ తమ సామర్థ్యాన్ని అనుసరించి సృష్టి ప్రారంభం చేశారు. తనతో సమానమైన వాడు వానరరాజు కాదగినవాడు అయిన వాలిని, ఇంద్రుడు శోషణుడైన సుగ్రీవుణ్ణి సూర్యుడు కన్నారు. బృహస్పతి తారుడనే మహావానరుణ్ణి సృష్టించి బుద్ధిమంతునిగా అనుగ్రహిస్తే కుబేరుడు గంధమాదనుడనే వాడిని కన్నాడు. అలాగే విశ్వకర్మకు నలుడు, అగ్నికి నీలుడు, అశ్వనీ దేవతలకు మైందాద్వీదులు, వరుణునకు సుషేణుడు, మర్జన్యునకు శరభుడు, వాయువునకు ఆంజనేయుడు జన్మించారు. వీళ్ళందరూ దశగ్రీవ వధ ముందే లక్ష్యం కలవాళ్ళు. ఇలా జన్మించిన వానరులు ఏ ఏ దేవతల అంశాలతో జన్మించారో ఆయా దేవతల రూపంను, పరాక్రమంను కలిగి ఉన్నారు. ముఖం మాత్రమే వానర రూపాన్ని కలిగి ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ గోళాంగులయందు, ఋషులయందు, కిన్నెరలయందు సంకరాలు కలిగిన అనేక జాతులు ఏర్పడ్డాయి. అలాగే అప్సరసులయందు, విద్యాధరులయందు, నాగకన్యలయందు, గంధర్వ కాంతలయందు జన్మించిన వాళ్ళున్నారు. అందరూ అమిత బలవంతులు. శిలా ప్రహారంలో, పాదపయుద్ధాలలో అందరూ వీరులే, అందరూ శాస్త్రకోవిందులే. ఈ విధంగా సహస్ర శతాయుతులుగా, అంటే కోటి సంఖ్యాకమైన జాతులుగా ఏర్పడి ప్రపంచమంతా ఆక్రమించుకున్నారు. వీరిలోనే సూర్యపుత్రుడైన సుగ్రీవుడు, ఇంద్రపుత్రుడైన వాలి సోదరులు. వీరిలోనే వాలి మహాబలవంతుడై ఋష్య, గోపుత్స్య, వానరాది జాతుల్ని పరిపాలిస్తున్నాడు. ఈ విధంగా రామ సహాయానికి హేతువై ఈ వానర జాతులు ఇలా వృద్ధి పొందుతూ ఉండగా మహావిష్ణువు దశరథుడిని తనకు తండ్రిగా సంకల్పించుకున్నాడు. ప్రజాపత్య పురుషుడు పాయస ప్రదానం చేశాడు. దశరథుడు రాణుల చేత స్వీకరింపజేశాడు. అశ్వమేధ పుత్రకామేష్టితో పూర్తి అయ్యింది. శాంతతో కలిసి ఋష్యశృంగ మహర్షి దశరథుని అనుజ్ఞ తీసుకుని అంగదేశానికి బయలుదేరాడు. దశరథుడు పుత్రోత్పత్తికి ఎదురుచూస్తూ సంపూర్ణ మనస్కుడై ఉన్నాడు. యజ్ఞం పూర్తయి 6 ఋతువులు గడిచాయి. చైత్రమాసంలో నవమి తిథి యందు అదితి దేవతాకమైన పునర్వసు నక్షత్రంలో సూర్య, గురు, శుక్ర, అంగారక, శనిగ్రహాలు 5 ఉచ్చస్థితిలో ఉండగా, గురునికి ఉచ్చస్థానమైన కర్కాటక లగ్నంలో గురుడు చంద్రునితో కలిసి ఉండగా, జగద్రక్షుడైన శ్రీ మహావిష్ణువు సర్వలోక నమస్కృతుడై, అనగా అవతరిస్తున్నాడనుకుంటున్న దేవతలు, పుడుతున్నాడనుకుంటున్న మానవులు నమస్కారాలు చేస్తుండగా ప్రస్ఫుటమయ్యాడు. అవతరించడం అంటే ఏమిటి? కూపంలో పడిన వానికి చేతినందించడానికి కోపంలోకి వంగటం. అస్థి నాస్తి విచికిత్సకు హేతువై మాయామోహనకరమైన ఈ జగత్తు నుండి ఉద్ధరించడానికి తగిన చేయూతినివ్వడానికే స్వామి అవతరిస్తాడు. ఇప్పుడు ఆలోచిస్తే స్వామి రామరూపంగా రావణ వధ కొరకు పుట్టాడా? రావణ ఉద్ధరణ కొరకు పుట్టాడా? మనకు స్వామి దయాగుణం ఎలాంటిదో ఇప్పుడు అవగతమవుతుంది.
ఈ రోజుకి ఎక్కడితో ఆపుతున్నాను, మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.